హాయ్! ఊరి పేరు భైరవకోన. ఈ సినిమా రివ్యూ మాట్లాడుకుందామండి. ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా ఏందని ఒకసారి మాట్లాడుకుందాం. సందీప్ కిషన్ మనకు తెలిసిందే అండర్ రేటెడ్ హీరో. యాక్చువల్‌గా తమిళ్‌లో కూడా కొంచెం పాపులరే ఇతను. తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు అయితే చేయడం చూసాం. డైరెక్ట్‌గా తమిళ్‌లోనే తీశాడు. ఆ తర్వాత 2 చోట్లయితే అటు ఇటు 2 పడవల మీద కాలు పెట్టినట్టయితే 2 పడవలు చేస్తూ ఉంటాడు. కానీ ఇది సందీప్ కిషన్‌లో ఉన్న మెయిన్ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా రొటీన్ కథలు అయితే తీయడు ఇతను. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ప్రతి స్టోరీ కూడా కథకి డిఫరెన్స్ అయితే చూపిస్తూ ఉంటాడు. అలానే ఈ ఊరి పేరు భైరవకోన కూడా ఒక డిఫరెంట్ కథతోటి ముందుకు వచ్చాడు. కాకపోతే ఈ సినిమాలో మెయిన్ ఎజెండా పెట్టుకున్నాడు కామెడీ కోసం. కామెడీ పండిందా లేదనేది ఈ సినిమాలో కొంతవరకు మేరకు పండింది తప్ప పెద్దగా ఏం పడలేదు. ఎందుకంటే బ్రహ్మాజీని పెట్టుకున్నారు, వెన్నెల కిషోర్ ఉన్నాడు, హర్ష ఉన్నాడు. ఇలా కొంతమంది పెట్టుకున్నప్పటికీ త్రూఅవుట్ అయితే హర్ష అయితే కనిపిస్తూ ఉంటాడు. త్రూఅవుట్ సినిమాలో వెన్నెల కిషోర్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు. అలానే బ్రహ్మాజీ కూడా అతని క్యారెక్టర్ ఎలా ఎండ్ అవుద్ది కూడా అర్థం కాదు. సడన్గా అయితే ఎండ్ అయిపోద్ది కొంతవరకు వచ్చి. ఓవరాల్గా